హాయ్ అందరికి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ప్రపంచంలో కొన్ని నిజాలు చాలా వింతగా ఉంటాయి. ఇది కూడా ఇంచుమించేటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద జీవైన తిమింగలం తన పిల్లకి పాలిచ్చి పెంచుతుంది. ఊరుకోబోయా, నీటిలో పాలు ఎలా ఇస్తుంది అని మీరు నన్ను అంటారేమో, కానీ అది నిజం. మనుషుల్లాగే ఇది తన పిల్లకు పాలిస్తుంది. కాకపోతే ఇవి నీటిలో జీవిస్తాయి కాబట్టి వీటి ఫీడింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. పిల్ల తిమింగలం తన ఆహారాన్ని తాను వెతుక్కునే వరకు తల్లి పాలు తాగే పెరుగుతుంది. తల్లి తిమింగలం తన పాలొచ్చే హోల్ నుంచి పాలను ప్రెస్ చేయడం ద్వారా చిన్న తిమింగలం నీటిలో ఉండి దాన్ని తాగుతుంది. సో విచిత్రం ఏమిటంటే ఆ పాలు నీటిలో కలిసిపోవా అంటే అవి కలవు. ఎందుకంటే అవి చాలా థిక్ గా ఉంటాయి, ఇంచుమించు కోల్గేట్ పేస్ట్ లాగా అనమాట. సో అలా ఉండడం వల్ల నీళ్లలో పాలు తాగితే నీళ్లు కూడా లోపలికి వెళ్తుంది కదా. ఎస్, కాకపోతే ఇవి జెల్లీలా ఉండడం వల్ల నీళ్లు దారి నీళ్ళదే, పాలదారి పాలదే. వీటి పాలల్లో ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుందట. 35% నుండి 50% వరకు ఉండొచ్చు. ఈ బేబీ బ్లూ వేల్ 150 నుంచి 200 లీటర్ల పాలు తాగి అదే రోజులో 80-90 కిలోల బరువు కూడా పెరుగుతుంది. అండ్ నేచర్ లో ప్రతి సిస్టమ్ ఒక రీజన్ తో ముడిపడి ఉంటుందని చెప్పడానికి ఈ చిన్న బ్లూ వేల్ ఫీడింగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జీవి. దీని హార్ట్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. దగ్గర ఒక చిన్న కారు సైజు లో ఉండి వెయిట్ వచ్చేసి 150 నుండి 180 వరకు ఉండొచ్చు. దీని హార్ట్ బీట్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. డీప్ డైవ్ చేసినప్పుడు నిమిషానికి 2 నుంచి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. నార్మల్ పరిస్థితుల్లో సర్ఫేస్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం నిమిషానికి 25 నుంచి 35 సార్లు ఉంటుంది. అండ్ ఎందుకు ఇలాగ అవుతుందని అంటే లోతుకు వెళ్తే ఆక్సిజన్ సేవ్ చేసుకోవడానికి హార్ట్ బీట్ అలా మలుచుకుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని శబ్దం చాలా లౌడ్ గా ఉంటుంది. 180 డెసిబెల్స్ వరకు వచ్చేస్తుంది. అండ్ ఇది సగమే కన్ను మూసుకుని నిద్రపోతుంది. అండ్ ఇవి నీటిలో ఉండి గాలి పీల్చుకోలేదు, ఖచ్చితంగా పైకి వచ్చి గాలి పీల్చుకుని వెళ్లాల్సింది. అండ్ దీని బరువు వచ్చేసి 100 నుంచి 150-200 టన్నులు కూడా ఉండొచ్చు. సైజు బట్టి మారుతుంది. దీని 3 టన్నుల వరకు ఉండొచ్చు. అండ్ ఇది ఆహారం తినడానికి ఒకసారి నోరు తెరిస్తే చిన్న చిన్న చేపలతో పాటు టన్నుల కొద్ది నీరు కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నీటిని బయటికి పుష్ చేసి ఆహారాన్ని లోపలే ఉంచుకుంటుంది. అండ్ ఇవి పుట్టినప్పుడే 7 నుంచి 8 మీటర్ల పొడవు, 2.5 నుంచి 4 టన్నుల బరువుతో ఉంటాయి. ఇవి ఒక్కసారి సర్ఫేస్ కు వచ్చి ఆక్సిజన్ తీసుకున్న తర్వాత 40-50 నిమిషాల పాటు నీళ్లలో ఉండగలవు. అండ్ వీటి జీవితకాలం వచ్చి 70-80 సంవత్సరాలు. కొన్ని అయితే 100 ఇయర్స్ కూడా బ్రతుకుతాయి. అండ్ ఇంకొక విషయం, ఇవి అంత పెద్దగా ఉన్నా సరే ఇవి ప్రమాదకరమైన జీవులు కానే కావు. ఒకవేళ ఇవే కనుక ప్రమాదకరమైన జీవులు అయితే సముద్రంలో ఒక్క షార్క్ కూడా మిగలదు. ఇవి చిన్న చిన్న చేపలనే తింటాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇవి డైనోసార్స్ కంటే కూడా పెద్దవి. ఇంత పెద్ద జీవికి కూడా సముద్రంలో ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవి ఎనర్జెటిక్ గా ఉన్న రోజులు దీన్ని ఏం చేయవు. ఒక్కసారి ఇది బలహీన పడితే ఖచ్చితంగా షార్కులు దీన్ని చంపేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.